ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు ఏర్పరిచినటువంటి నేటి కూడికను మరి సద్వినియోగపరుచుకున్నట్టుకు మనం అందరం కూడా ఏం చేయాలంటే జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని విందాం. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది సాఫీగా సాగిపోయేటువంటి సులువైనటువంటి జీవితం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈ మార్గము సంకుచితమైనది అని చెప్తుంటాడు అండి. ఈ మార్గంలో ప్రవేశించడం అనేది అందరికీ సాధ్యమైనది కాదు. ఒకవేళ ప్రవేశించాలని చూసినా ఆ ప్రవేశించేటువంటి మార్గంలో పరిపూర్ణంగా అందరూ ఏం చేయలేరంటే నడవలేనటువంటి స్థితి. ఎందుకంటే చాలా ఇరుకైనటువంటి మార్గము. ఈ మార్గంలో కష్టాలు, నష్టాలు, శ్రమలు, హింసలు, వీటితో పాటు యేసుక్రీస్తుని మనం పరిపూర్ణంగా విశ్వసించి మార్గంలో నడవాలంటే మనకు కావాల్సినటువంటి దేవుని యొక్క వాక్యం కావాలి. ఈ వాక్య విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలని చెప్తుంటాడు. ఎందుకంటే మీరు వినేటువంటి వాక్యము అది దేవుని వాక్యమా కాదన్న సంగతి మీరు ఏం చేయాలంటే పరిశోధిస్తుండాలంటండి. జాగ్రత్త కలిగి దాన్ని ఏం చేయాలంటే పరిశీలన చేయాలి. ఒకవేళ మీరు అజాగ్రత్త కనుక ఉంటే కనుక, మీరు వాక్యము కానిటువంటి దాన్ని ఒకవేళ వింటే కనుక, మీరు వెళ్ళేటువంటి మార్గము మీకు కనపడకుండా ఏమవుతుందంటే చీకటిగా మారిపోయే అవకాశం ఉందండి. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రవేశించినటువంటి మనమంతా కూడా చాలా జాగ్రత్త కలిగి ఏది సత్యమో ఏది అసత్యమో జాగ్రత్త కలిగి ప్రతిదీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే మేము చెప్పేటువంటి ప్రతి పాఠం కూడా ఎలా ఉంటుందంటే, ఇంతవరకు సజావుగా అందరూ కూడా చెప్తున్నటువంటి వాటిగా లేకుండా భిన్నంగా కనిపించడం. దానివల్ల చాలామందికి ఇదేమిటిది, ఇది కొత్త బోధగా ఉంది, మాకేం అర్థం కావట్లేదే, ఇలా ఎందుకు చెప్తున్నారు అనేటువంటి మాటలు వాళ్ళు చెప్పుండొచ్చు ఒకవేళ అండి. కానీ మేము చెప్తున్నటువంటి మాటలు అది వాక్యపరంగా ఉన్నవో లేవో అన్న సంగతి ఏం చేయాలంటే మీరందరూ కూడా పరిశీలించాలి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు బోధలు ప్రారంభించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడినటువంటి దినములలో కొద్ది దినాల్లోనే అనేకులైనటువంటి క్రీస్తు విరోధులు సంఘంలోకి చొరబడ్డారంటండి. వీళ్ళు ఏం చేశారంటే సత్యమైనటువంటి మార్గాన్ని చెరిపేశారంటండి. ఆ కాలంలోనే. ఏ కాలంలో? అపోస్తలులు ఇంకా పునాదిని కడుతున్నటువంటి కాలంలోనే క్రీస్తు యొక్క బోధలను, సత్యమైనటువంటి మార్గాన్ని ఏం చేశారంటే చాలామంది ఆ కాలంలోనే చెరిపేశారు. చాలామంది క్రైస్తవ సమాజంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే క్రీస్తు విరోధి వస్తాడని. ఏమన్నా విన్నారా? అంత్యక్రీస్తు వస్తాడని, క్రీస్తు విరోధి వస్తాడన్న సంగతి గురించి మాట్లాడుతూ ఇక రాబోతున్నాడు అని చాలామంది అంటుంటారు. కానీ బైబిల్ సరిగ్గా మనం పరిశీలించగలిగితే ఒక విషయం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏంటంటే, ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులు ప్రవేశించారంటండి. ఏ కాలానికి? అపోస్తులు బోధ చేస్తున్న కాలానికే వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అనేకులైనటువంటి క్రీస్తు విరోధులు ఆ కాలంలోనే సంఘంలో ప్రవేశించారంటండి. మీరు చూడగలిగితే ఆ మాటలు యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ మాట నుంచి మనం జాగ్రత్తగా గమనించగలిగితే, చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ. ఏ సమయాన్ని సూచిస్తున్నారు వీళ్ళండి? మనం ఉన్నటువంటి సమయాన్న, మనకంటే ముందటి సమయాన్న, మన తర్వాత సమయాన్న, మనకంటే ముందు జరిగినటువంటి సమయాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇది కడవరి గడియ అంటున్నారండి. 2000 సంవత్సరాల క్రితమే కడవరి గడియ అయితే మనం ఉన్న కాలం ఏంటి చెప్పండి ఇప్పుడు అండి? అంత్యకాలం అండి. ఇంక చెప్పాలంటే ఇక రాబోతున్నాడు అన్నమాట పక్కన పెడితే ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినను వింటిని కదా, ఇప్పుడును అనేకులైనటువంటి క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అని చెప్తున్నాడంటే. అనేకులైనటువంటి క్రీస్తు విరోధులు బయలుదేరారు. క్రీస్తు విరోధులు ఏం చేస్తారు చెప్పండి? క్రీస్తు విరోధులు ఏం చేస్తారు చెప్పండి? క్రీస్తు విరోధులు ఏమీ చేయరండి. వాళ్ళు చేసే పని ఏంటంటే, ఏదైతే క్రీస్తు బోధ ఉందో, ఏదైతే క్రీస్తు అనబడినటువంటి వాక్యం ఉందో దానికి విరుద్ధమైనటువంటి దాన్ని సమాజం మధ్యకి తీసుకురావడమే క్రీస్తు విరోధి యొక్క ప్రథమ లక్షణం అండి. అండ్ బంగారం పట్టుకెళ్ళిపోతాడా వాడు? ఏమన్నా వజ్రాలు ఏమైనా పట్టుకుపోతాడా? ఆస్తులు ఏమైనా దోచుకుంటాడంటే వాడికి ఏం అవసరం లేదు. వాడు చేయవలసిన పని ఏంటి? వాడు చేసే పని ఏంటంటే, మీకు వస్తున్నటువంటి, మీ దగ్గరకు వస్తున్నటువంటి దేవుని సువార్తను చెడగొట్టాలి, సత్యమైనటువంటి వాక్యాన్ని చెరిపేయాలి, అబద్ధాన్ని మీ వద్దకు ఏం చేయాలంటే చొప్పించాలి. అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారంటే నా కాలంలోనండి? అనేకులు వచ్చేసారంటండి. ఆ కాలంలో అనేకులు వస్తే ఈ కాలంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈరోజు అండి? మనం చూసేవాళ్ళంతా బోధకులని మీరు అనుకుంటారు. మనం చూసేవాళ్ళంతా కూడా పాస్టర్సు, కాపర్లు, గొప్పవాళ్ళు అనుకుంటున్నాం. కానీ
వీళ్ళల్లో అనేకులైనటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే క్రీస్తుకు విరోధులు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపం చేసుకోవాల్సమా? ఎప్పుడైనా సరే మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే వీడు క్రీస్తు సంబంధా కాదా? క్రీస్తు సంబంధం ఎలా తీస్తుంది మనకి? ఎప్పుడు చెప్పినా వాక్యం చెప్తాడు, వాక్యం తరపున పోరాడుతుంటాడు, వాక్యం తరపున వాదిస్తుంటాడు. క్రీస్తు విరోధి ఏం చేస్తాడు చెప్పండి? వాక్యానికి సంబంధం లేదు వాడికి. వాక్యం అంటే వాడికి గిట్టదు, బైబిల్ తీయనియడు, బైబిల్ని కింద పడేసి మిమ్మల్ని గెంతమంటాడు, దాని మీద తిరిగేసేయండి. చాలా సభల్లో మీరు వెళ్ళండి, బైబిల్ని పెట్టేసేయండి, 2 చేతులు పైకెత్తేసేయండి, ఏం చేయండి ఇప్పుడు? ఎగరండి, గెంతండి, మీ ఇష్టం అంటాడు అంతే, బైబిల్ని తొక్కండి అంటాడు అంతే వాడండి. ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకోండి. వాడు క్రీస్తు వాక్యాన్ని మీ చేత ఏం చేయాలనుకుంటున్నాడంటే వాడంతా కూడా తొక్కించాలనుకుంటున్నాడండి. నిజమండి ఇది. క్రీస్తు వాక్యాన్ని ఏదైతే సత్యం ఉందో అది మీ చేతుల్లో కాదు, అది మీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మీ చేత తొక్కించాలనుకుంటున్నాడు వాడు. కానీ ప్రభు ఏమనుకుంటాడు తెలుసా అండి? వాడిని మీరు చితక తొక్కాలని కోరుతున్నాడు దేవుడు అంటే. వాడిని తొక్కడం తర్వాత సంగతి. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? క్రీస్తు విరోధి మాటలు విని క్రీస్తు వాక్యాన్ని కాళ్ళ దగ్గర పెట్టి ఏం చేస్తున్నామంటే గెంతులు వేస్తూ వాక్యాన్ని వినలేనటువంటి వాళ్ళుగా, వాక్యాన్ని గ్రహించలేనటువంటి వాళ్ళుగా మారిపోయాం ఈరోజు అంటే. అది చూడండి, 1 గంట సేపు వాకింగ్ చెప్తామంటే చాలామందికి పడదండి. పడుతుందా? వినలేరు. కథలు చెప్తే చాలా అంటారు కదండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు కథలు అంటారు. అందుకని ఈరోజు చాలామంది క్రీస్తు విరోధులు చేసేటువంటి పని ఏంటంటే కథలు చెప్తారు అంతేనండి. ఆ కథలు అంటే చాలా ఇష్టం, బొమ్మలంటే ఇష్టం, దెయ్యాలంటే ఇష్టం. చిన్నపిల్లలకు చూసారండి, చిన్నపిల్లలకి ఏం చెప్తారండి? ఆ బొమ్మల గురించి చెప్తుంటారు, ఆ దెయ్యాల గురించి చెప్తుంటారు. అది ఏదో చిన్నపిల్లలకి చెప్పేటువంటి పాఠాలు అనుకుంటాం. కానీ ఈరోజు సంఘాల్లో కూడా చాలామంది ఎలా ఉన్నారంటే చిన్నపిల్లలాగే ఉన్నారండి. ఏ విషయంలో? దేవుని వాక్యం విషయంలో. కానీ మిగతా విషయాలు అన్నింటిలో కూడా వాళ్ళే పెద్దోళ్ళు. విచిత్రం చూసారా? దేవుని వాక్య విషయానికి వచ్చేసరికి మట్టుకు వాళ్ళు చాలా చిన్నపిల్లల్లాగా కథలు వినేటువంటి వాళ్ళుగా మారిపోయారండి. అపవాది పట్టిందండి నాడి. వీళ్ళని ఎలా ఆడించాలో, ఏ మాటలు చెప్పాలో, ఎలాంటి కల్పనా కథలు చెప్పాలో అలాంటి వాటిని చెప్తూ వాళ్ళు ఏం చేస్తుందంటే మీరు భక్తులే, మీరు విశ్వాసులే అని వాళ్ళని ఏం చేస్తుందంటే నరకానికి వాళ్ళని ఏం చేస్తుందంటే జాగ్రత్తగా తీసుకువెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి మాయలో మనం పడకూడదంటే ఎవరు క్రీస్తు విరోధి, ఏది దేవుని ఆత్మ, ఏది దెయ్యపు ఆత్మ అన్న సంగతి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా గమనించవలసినటువంటి వాళ్ళుగా ఉన్నాం. మరో మాట మీకు చూపిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ మాట నుంచి చూద్దామండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారటండి. ఎవరంటండి వీళ్ళంతా అండి? క్రీస్తు శిలువకు శత్రువులు. ఎంతమంది వీళ్ళు? అనేకులు, ఎక్కువ మంది వాళ్ళే. వీళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తు శిలువకు శత్రువులు. అంటే ఏ శిలువ చేత అయితే మనల్ని దేవునితో సమాధానపరచాలని యేసుక్రీస్తు వారు శిలువ త్యాగాన్ని చేశాడో ఆ త్యాగానికి అర్థం లేకుండా ఆ త్యాగాన్ని భగ్నం చేయడం కొరకు వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కాదండి. శత్రువు అంటే తెలుసు కదండి, మంచిగా ఉన్నదాన్ని ఉంచుతాడండి. శత్రువు ఏం చేస్తాడు? ఎప్పుడూ నాశనం చేస్తాడు. ఈరోజు క్రీస్తు శిలువ యాగాన్ని గ్రహించి శిలువ త్యాగాన్ని తెలుసుకుని ఆయన రక్తము చేత కడగబడి సంఘములో చేర్చబడి విశ్వాసులుగా క్రీస్తుకు తగినటువంటి వారిగా బ్రతకవలసినటువంటి వారిని ఈ క్రీస్తు శిలువకు శత్రువులు నడిచేటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ శిలువను గురించినటువంటి వార్తను చెరిపేస్తారండి. అంటే వాక్యాన్ని ఏం చేస్తారంటే వీళ్ళంతా కూడా తప్పు మార్గాన్ని పెడతారు వీళ్ళంతా కూడా. కనుకనే వీళ్ళు మాటలు విని చాలామంది ఏమైపోతుంటారంటే వీళ్ళు కూడా క్రీస్తు శిలువకు ఏమవుతారంటే శత్రువులు మారిపోతారు. శత్రువు ఏంటంటే అండి మిత్రుడు అంటండి. ఈరోజు క్రీస్తుకు స్నేహితులుగా ఉండవలసినటువంటి వాళ్ళు క్రీస్తు శిలువకు శత్రువులు అయినటువంటి వారి మాటలు విని క్రీస్తుకి ఏమైపోయారంటే వీళ్ళు తిరగబడి శత్రువులుగా మారిపోయారండి. ఇంకా చదువుతామండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునుచున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పిని ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను అని రాయబడింది చూడండి. అనేక పర్యాయాలు చెప్పాడు. మేము కూడా చాలా పర్యాయాలు చెప్తున్నాం. జాగ్రత్త సుమా. వాక్య విషయంలో మీరు పరిశీలన లేకపోతే, లేఖనాలను పరిశోధించకపోతే మీరు ఏమైపోతారు తెలుసా? క్రీస్తు శిలువకు శత్రువులుగా మారిపోతారు, అపవాదికి స్నేహితులుగా మారిపోతారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎప్పుడు వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని గ్రహించండి. మేము ధైర్యము చేసి చెప్తున్నాం. ఎవరు అవమానించినా, ఎవరు మమ్మల్ని తప్పు పట్టినా ఏం చేస్తున్నామండి? బోధన మార్చడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం
ఆరిపోతున్నటువంటి దీపాన్ని ఆయా తరాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రజలను బట్టి తన పిల్లలను పంపి ఆయా ప్రజలకు ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని మరలా వెలిగిస్తున్నాడండి. అలా వచ్చిన వాళ్ళం అండి మేమండి. ఎవరిని ఆశించట్లేదు, ఏది కోరుకోవట్లేదు. ఉన్నా లేకపోయినా ఏం చేస్తున్నాం చెప్పండి? ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏం చేస్తున్నాం? మళ్ళీ పైగానండి ఆపేస్తున్నామా? ఆపట్లేదు. వెళ్తుంది. కొంతమంది అయినా సరే వింటారు, ఎవరో ఒకరు వెలిగించబడతారు, ఎవరో ఒకరు దేవుని వాక్యానికి ఏమవుతారంటే ఆకర్షించబడతారు. అపవాది సంఖ్యలోంచి ఏమవుతారంటే వాళ్ళంతా కూడా విడుదల పొందాలి. అదే ప్రయత్నం అండి ఇక్కడండి. అలాంటి వారి గురించి అనేక పర్యాయాలు ఏం చేశారంటే పౌలు గారు ఏడ్చుచు చెప్పాడంటండి. ఇప్పుడు అంటున్నాడండి, అలాంటి వారికి ఏముందంటే నాశనమే వారికి అంతం. నాశనం వారి అంతం అంటండి. అలాంటి నాశనానికి వెళ్ళిపోయే వారిలో మీరుండకూడదని ఏం చేస్తున్నామంటే సాహసించి అగ్నిలోనికి వెళ్తున్నటువంటి వారిని మా చేతులు కాలినా పర్లేదు ఏం చేస్తున్నామంటే చేతులు చాచి కాపాడడానికి చేతులు చాస్తున్నామండి. చాలామంది దాన్ని గ్రహించలేక వాదిస్తున్నారు, ఎదిరిస్తున్నారు, తిరగబడుతున్నారు, వద్దనుకుంటున్నారు. మరి వారి చిత్తం అండి. ఎందుకంటే దేవుని తీర్పులోకి వెళ్ళినప్పుడు, దేవుని న్యాయపీఠం మీద నిలబడినప్పుడు, ఇదిగో ప్రభువా నువ్వు ప్రకటించమన్నటువంటి మాటలు ఏం చేసాం? మేము ప్రకటించాం. ఇదిగో వాళ్ళకి వినపడింది, వాళ్ళు వినలేదు, వాళ్ళని ఎదుటికి వచ్చారు, ఇక నీ చిత్తం అని విడిచిపెడతాం అంతే అక్కడండి. ఏమంటే దేవుడు సాక్ష్యం లేకుండా విడిచిపెడతాడా? సాక్ష్యము కావాలి అని అంటాడండి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం చేయండి? సువార్తను ప్రకటించండి. ప్రత్యక్షపరచబడాలంటే సువార్త. ఇదిగోండి ఈరోజు ఈ సమాజంలో, ఈ తరంలో, ఈ ప్రాంతంలో ఏమవుతుందంటే సత్యమైనటువంటి సువార్త ప్రత్యక్షపరచబడుతుంది. ఎంతమంది వెలుగును ఆశిస్తున్నారు చెప్పండి? ఎంతమంది వెలుగును ఆశిస్తున్నారు? వెలుగును ఆశించలేకపోతున్నారు. కారణం ఏంటి చెప్పండి? దాని గురించి కూడా బైబిల్ చెప్పింది. తమ క్రియలు చీకటి క్రియలైనందున వారు వెలుగుని ఏం చేస్తారటండి? అసహించుకుంటున్నారటండి. మాకు ధైర్యమైన వాక్యం దేవుడిచ్చి పంపించాడంటే మీరేం బెంగపడకండి నాన్న, మీరేం భయపడకండి. సార్ నా కుమారుడు వెనక ఎంతమంది వచ్చారు తెలుసా? ఎంతమంది వచ్చారండి? 12 మంది వచ్చారంటండి. అందులో ఒకడు దొంగ మళ్ళీనండి. మీరెంత, మీ బతుకులు ఎంత అంటాడు మమ్మల్ని అండి తిరిగేసండి. మీ బోధ ఎంత ఏమండి? ప్రభువైన యేసుక్రీస్తు వారి బోధలు ఎలాంటి బోధలండి? ఎలాంటి బోధ చేశాడు సమాజానికండి? ఆయన వంటి బోధకుడు ఇప్పటికి కూడా ప్రపంచంలో లేడు. కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి బోధలకి ఇప్పుడు కూడా చాలామంది ఏమవుతున్నారంటే ఆకర్షితులు అవుతున్నాం. ఇప్పుడు కూడా ఆయన బోధలో ఉన్నటువంటి అనేక సంగతులు, అనేక సత్యాలు తెలుసుకుంటూ నివ్వెరపోతున్నామండి. అలాంటి వాడి వెనకనే 11 మంది నిలబడితే మనం ఎంత చెప్పండి? కాబట్టి ఏమాత్రం కూడా అధైర్యపడవలసిన పని లేదండి. ఏమాత్రం భయపడవలసిన పని లేదు. ధైర్యముగా సువార్తను ఏం చేయాలంటే సమాజం మధ్యకి మీరు వెళ్ళండి. సాక్షార్థంగా వాళ్ళకి ఏం చేయండి అంటే సువార్తను ప్రకటించండి. తర్వాత నేను చూసుకుంటాను, మీ జీతం మీకు ఇచ్చేస్తానంటాడండి. బాధ మనకి ఏమన్నాడండి? డ్యూటీకి వెళ్ళిపోతాం, తుఫాను వస్తుంది, ఆ షెల్టర్ పక్కన కూర్చుంటాం, డ్యూటీ టైం అయిపోద్ది, వచ్చేస్తాం. ఏమవుతుంది చెప్పండి? మన జీతం మనకు వస్తుందండి, అవునా కాదా? ఎప్పుడైనా సువార్తకి వెళ్ళేటప్పుడు అలాగే అనుకునేవాళ్ళు ఉండేవాం. సువార్తకి బయలుదేరి చాలా దూరం వెళ్ళిన తర్వాత వర్షం బయట దిగడానికి ఉండేది కాదు. అలాగే ఆటోలో కూర్చుని ఆ పాటలు పాడుకుంటూ ఆ బైబిల్ గురించి కొంచెంసేపు ఆలోచించుకున్న తర్వాత ఆ సాయంత్రం ఎప్పుడు వర్షం తగ్గితే బయటకు వచ్చేవాళ్ళం. ఏంటన్నా రోజంతా పాడైపోయిందంటే ఏం బెంగపడకండి, దేవుడు జీతం ఏం చేస్తాడు? ఆయన ఇచ్చేస్తాడు జీతం, మీరేం కంగారు పడకండి అని చెప్పేవాడు. ఇక్కడ రాయబడిన మాట అంటే నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసినటువంటి సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందు మనసును ఉంచుతున్నారు. దేని యందు మనసు ఉంచుతారంటే వీళ్ళంతా కూడా భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుతారు. అది గుర్తించండి మొదట. ఎందుకంటే అనేకులైనటువంటి క్రీస్తు విరోధులు సమాజంలోకి బయలుదేరి వెళ్ళిపోయారు. అనేకులైనటువంటి వారు క్రీస్తు సిలువకు శత్రులైనటువంటి వాళ్ళు సంఘంలోకి వచ్చేసారు. వీళ్ళంతా కూడా వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే వారు కడిపే వారికి దేవుడు, సిగ్గుపడవలసినటువంటి సంగతులందు వాళ్ళు ఏం చేస్తారంటే ఆశ్చర్యిస్తారు. ఇది గుర్తించుకోండి. ఇదే రోజు పాఠం మనకంటే. ఏంటి ఆ పాఠం? సిగ్గుపడవలసిన వాటి యందు ఆశ్చర్యిస్తారు. ఏంటి సిగ్గుపడేటువంటి విషయాలు చెప్పండి? సిగ్గుపడేటువంటి విషయాలు చెప్పండి. చాలా ఉన్నాయి. క్రైస్తవ సంఘంలో ఈరోజు జరుగుతున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. వీటిని సమాజంలోకి తీసుకెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా అండి? సిగ్గుపడాలి. ఈ మధ్యకాలంలో ఒకటి షేర్ చేశానండి, ఒక ఫోటో చూసారా? ఫేస్బుక్లో పెట్టాను. అందులో ఏమని తెలుసా అండి? పోలీసులు వారు ప్రవేశించి, జాగ్రత్త గమనించాలి, పోలీసులు రంగప్రవేశం చేసి అదుపు చేయకపోతే చాలా ప్రమాదం జరిగేదంటండి. ఎందుకంటే ఇరు వర్గాల నుంచి కత్తులు, ఏమండి చాలా మారణాయుధాలు సేకరించారంటండి. ఎక్కడ అనుకుంటున్నారు ఇంతకీ? ఎంత? చర్చిలోనండి. తెలుసా మీకు ఆ విషయం అండి? ఏంటి చర్చిలో ఇలాంటివి జరుగుతున్నాయంటే సిగ్గుపడాలా? ఏమండి గర్వపడాలా? సిగ్గుపడాలండి చెప్పాలంటే.
ఇదే కాదండి, ఇక క్రైస్తవ సమాజం మధ్య ఏది దేవుడు వద్దన్నాడో, ఏది నిలుపుదల చేశాడో, ఏది కాదన్నాడో వాటిని ఈరోజు కూడా క్రైస్తవ సమాజంలో జరుపుతూ సిగ్గుపడవలసిన విషయంలో ఏం చేస్తారంటే అతిశయిస్తున్నారండి. అందులో ఒక విషయం ఈరోజు జ్ఞాపం చేయవలసింది ఏంటంటే తైలాభిషేకం. నేటి క్రైస్తవులుగా మనమంతా కూడా పొందవలసింది తైలాభిషేకమా ఆత్మాభిషేకమా అండి? కానీ ఏది పొందుతున్నారు ఈరోజు సమాజం చెప్పండి? తైలాభిషేకం. దీని గురించి ఎంత ప్రసంగాలు చెప్పండి, ఎన్ని ప్రసంగాలు చెప్పండి. ఈరోజు నేను ఈ మాట మాట్లాడినందుకు చాలామందికి మనసులో నొచ్చుకోవచ్చు ఒకవేళ అండి. ఎందుకంటే ఏంటండి, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు చెప్తుంటే ఎంత చిన్నవాడు ఈ బొడ్డోడు చెప్తుంటే మనం నమ్మాలనుకుంటారు చాలామంది అంటే. కానీ బైబిల్లో ఏముందో మనం ఆలోచించాలి కదా, బైబిల్లో ఏం చెప్తుందో ఆలోచించాలి కదా. ఎందుకంటే ఈ తైలాభిషేకం గురించి ఎక్కడ ప్రారంభమైంది బైబిల్లో తెలుసా మీకండి? ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో యాజకులైనటువంటి వాళ్ళకి తైలాభిషేకం జరిగిందండి. అందులో మొట్టమొదటిగా మనకు కనపడేది ఏంటంటే మోషే గారి చేతుల మీదుగా అహరోను గారికి తైలాభిషేకం జరుగుతుంది అన్నట్టు మొట్టమొదటిగానండి. తర్వాత కాలంలో మనం చూసినట్లయితే సమూయేలు గారు దావీదు గారికి తైలాభిషేకం చేసినట్లుగా, అంతకు ముందుగా మరి సౌలుకి చేసినట్టుగా ఉంటుంది. కానీ మనస్ఫూర్తిగా ఆత్మావేశంతో చేసినటువంటి తైలాభిషేకం ఏంటంటే దావీదు గారికి చేసిందే, మనస్ఫూర్తిగా చేసింది. దేవుడు పంపగా, దేవుని చేత పంపబడినటువంటి ఒక ప్రవక్తగా సమూయేలు గారు దావీదు గారికి తైలాభిషేకం చేస్తాడు. తర్వాత దావీదు గారు తరం అయిన తర్వాత, అంటే 40 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా నాటి కాలంలో ఉంటుంటే ప్రవక్తల చేత ఏం చేస్తాడంటే దావీదు గారు తన కుమారుడైనటువంటి సొలొమోనుకి ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు పైన పట్టాభిషేకం చేయడం కోసం తైలాభిషేకం చేస్తారండి. ఇక్కడ 2 మార్పులు కనబడుతుంటాయి మనకంటే. మొట్టమొదటిది ఏంటంటే యాజకులుగా ఉండడం కోసం ఇశ్రాయేలుకు అహరోనికి మోషే చేత ఏమవుతుందంటే తైలాభిషేకం జరుగుతుంది. తర్వాత ఇశ్రాయేలు పైన రాజుగా ఉండడం కోసం సౌలుకి సమూయేలు చేత తైలాభిషేకం జరుగుతుంది. తర్వాత దావీదు గారికి సమూయేలు చేత తైలాభిషేకం జరుగుతుంది. తర్వాత సొలొమోనుకు కూడా తైలాభిషేకము జరుగుతుంది. కానీ ఇందులో వేరియేషన్ తెలుసా అండి? వేరియేషన్ తెలుసా? దావీదు గారికి జరిగినటువంటి తైలాభిషేకం తర్వాత పట్టాభిషేకం అవుతుంది. ఆ పట్టాభిషేకానికి ముందుగా జరిగినటువంటి తైలాభిషేకంలో దేవుని ఆత్మను దావీదు గారు ఏమవుతాడంటే పొందుకుంటాడంటే. సమూయేలు మొదటి గ్రంథం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట దావీదునకు అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఏం పొందుకున్నాడండి? తైలాభిషేకం వల్ల ఏం పొందుకున్నాడు ఆయన? దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడండి ఆయనండి. అంటే ఈ అభిషేకం అనేది దేని కొరకని రాయబడుతుంది పాత నిబంధన గ్రంథంలో? ఆత్మను పొందుకోవడం కోసమే, అదే తప్ప మీరు వేరేది పొందుకోవడానికి ఏమాత్రం కూడా ఇంకా కాదు. ఈ విషయాన్ని జ్ఞాపకం గమనించండి ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఈ ఒక్క విషయంలో మీరు పొరపాటుగా కనుక ముందుకు వెళ్ళిపోతే కనుక అసలు అభిషేకం అనేది దేని కొరకు కూడా చాలామందికి అర్థం కాదు. ఇక్కడ తైలాభిషేకం జరిగిన తర్వాత, అభిషేకం జరిగిన తర్వాత ఏం పొందుకున్నాడంటే ఇక్కడ దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు. కానీ అంతకు ముందు ఎవరైనా పొందుకున్నారు అభిషేకం జరిగితే? సౌలు పొందుకోలేదండి దేవుని ఆత్మనండి. తర్వాత సొలొమోను అభిషేకం పొందాడు. అతను ఏమైనా పొందుకున్నాడా? అతను కూడా దేవుని ఆత్మను పొందుకున్నట్టుగా మనకేం కనపడదు అక్కడ. ఎందుకంటే రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనం చదువుతాను చూడండి జాగ్రత్తగా. అప్పుడు రాజు అయిన దావీదు యాజకుడైనటువంటి సాదోకును ప్రవక్త అయినటువంటి నాతానును యెహోయోదా కుమారుడైనటువంటి బెనయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతటి రాజు, మీరు మీ ఏలినవాడైనటువంటి నా సేవకుని పిలుచుకుని పోయి నా కుమారుడైనటువంటి సొలొమోనును నా కంచెరగాడి మీద ఎక్కించి గీహోనునకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయినటువంటి నాతానును అక్కడ ఇశ్రాయేల్ మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవగునుగా కానీ ప్రకటన చేయవలను అని చెప్పాడంటే అక్కడ. అంటే అవునా? ఆ ప్రకారం వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన సొలొమోను తీసుకువెళ్ళిన తర్వాత 38వ వచనం చూస్తే, కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయినటువంటి నాతానును యెహోయోదా కుమారుడైనటువంటి బెనాయాను కెరీతీలును పెలేతీలును రాజైన దావీదు కంచెరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనుకు తీసుకుని రాగా యాజకుడైనటువంటి సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవగునుగాక అని కేకలు వేసిరి, పిల్లలను గ్రోవులు ఊదిరి, ఎడ్లను వధించిరి.
ఆయన ఊరేగించుకుంటూ ఊర్లోనికి పట్టణంలోనికి తీసుకొచ్చారని రాయబడుతుందండి. అక్కడ అక్కడ ఆత్మను పొందుకున్నట్టుగా మనకి ఏం కనపడదండి అక్కడ అంటే, అవునా? కానీ పాత నిబంధన గ్రంథం మొదలుకొని ఇక్కడి వరకు మనం చూసినట్లయితే వీళ్ళు దేని కొరకు దీనికి ఆశపడుతున్నారు? అభిషేకం అంటే దేని కొరకండి? ఆత్మను పొందుకోవడం కోసం అండి. ఇక చెప్పాలంటే దేవుని సహాయాన్ని పొందుకోవడం కోసం అని చెప్పాలి, బయటకు చెప్పాలండి మీకు అంతగా. ఆత్మను పొందుకోవడం అంటే అర్థం చెప్పండి. దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవడం. దేవుని సహాయాన్ని పొందుకోవడం కోసం ఆనాటి కాలంలో ఏం జరుగుతుందంటే అభిషేకం జరుగుతుంది వాళ్ళకి. ఏంటి అభిషేకం అంటే? తైలంతో అభిషేకిస్తున్నారు వాళ్ళంతా కూడా. ఏమంటే ఒక నాటి కాలంలో జరిగింది కాబట్టి ఈరోజు కూడా మేము ఏం చేస్తామండి? ఈరోజు కూడా చేస్తాం. తప్పేంటి? చాలామంది మాట్లాడే మాట అదే కదండి. ఏమంటే నిజంగానండి ఇలాంటి పనులు చేసేటప్పుడు ఒక్కసారి ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ఏం చేయాలంటే బైబిల్ దగ్గరికి వచ్చి పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు అది పూర్తయ్యేంత వరకు కూడా వాళ్ళు ఏం చేయాలంటే అసలు వీటి విషయంలో దేవుడు ఏం మాట్లాడాడు, ప్రారంభంలో ఏం మాట్లాడాడు, ముగింపులో ఏం మాట్లాడాడు, ఇది జరిగించమన్నాడా, ఇది ఆపు చేయమన్నాడా, లేకపోతే కొనసాగించమన్నాడా తెలియాలి కదండి. పరిపూర్ణంగా తెలుసుకునే కదా ముందు రావాలి. కానీ ఈరోజు చాలామంది ఏంటంటే బైబిల్లో అది ఉంటే చాలండి, ఏం చేస్తారు చెప్పండి, అది చేస్తాం అంటారు, అంతేనండి. దానికి తర్వాత దేవుడు కొనసాగించాడా లేదా అన్న విషయాన్ని వాళ్ళు ఏం చేయాలంటే పెద్దగా పట్టించుకోరు. అది పెద్దగా మాకు అవసరం లేదన్నట్టుగా ఉండిపోతారు. వీళ్ళు ఎవరో తెలుసా అండి? ఎప్పుడైతే దేవుని కార్యక్రమాలకు నువ్వు వచ్చావో, దేవుని పనిని నువ్వు ఏది చేస్తున్నా సరే దేవుని సంఘంలో అది దేవునికి అనుమతి ఉందా లేదా జాగ్రత్తగా ముందు ఏం చేయాలంటే బైబిల్ దగ్గరికి వచ్చి అడగాలండి. దేవుడు అనుమతి ఇస్తేనే వాళ్ళు ఏం చేయాలి, దాన్ని జరిగించాలి తప్ప నాకు ఇష్టమైంది కాబట్టి నేను జరిగిస్తానంటే కుదరదు. ఈరోజు చూడండి, వీటికి ఆకర్షితులైన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. అనేక ప్రాంతాల్లో కోకోళ్ళగా వెళ్ళిపోతారండి దీని విషయంలోనండి. దీనికోసం సపరేట్గా కొన్ని డేట్లు ఏర్పాటు చేస్తారు. అక్కడ తీర్థంలా ఉంటారండి అక్కడ అంతా కూడానండి. ఇక్కడ వాళ్ళకి తైలాభిషేకం చేయడం కూడా కుదరదు. అక్కడ ఏం చేస్తారు చెప్పండి, నూనె పుచ్చుకుని చెల్లేస్తుంటారు అంతే మీదంటే. అది పొందుకుంటే చాలు అనుకుంటారండి. మా జన్మ ధన్యం అయిపోయింది అనుకుంటారు చాలామంది అండి. దేని బట్టి అనుకుంటున్నారు మీరంతా కూడా? దేని బట్టి వాళ్ళు ఇస్తున్నారంతా కూడా అంటే ఇదిగో బైబిల్లో ఇది ఉంది కదండి, తైలాభిషేకము బైబిల్లో ఉంది కదండి. పొందుకున్నటువంటి వారు, అభిషేకం పొందుకున్నటువంటి వాళ్ళు రాజులుగా ఇశ్రాయేలు పైన నిలబడ్డారు కదండి అనుకుంటారు చాలామంది అండి. కానీ వీటి విషయంలో ఎంతవరకు తీసుకుంటే ఎంత మాత్రం కూడా బైబిల్ ఒప్పుకోదండి. తైలం చేత అభిషేకించబడ్డాడు దావీదు గారు. అలా తైలాభిషేకం పొందినటువంటి దావీదు గారే ఒక మాట బైబిల్లో చెప్పాడండి. ఆ మాట మీరు చూడగలిగితే కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు అభిషేకం అంటే ఏంటో పరిపూర్ణమైనటువంటి డెఫినేషన్ ఇస్తుంటాడు అతనంతా కూడా. అభిషేకం ఏం పొందుకుంటే మీరు ఆశీర్వించబడతారో చెప్తాడండి ఆయన అంతా కూడా. ఆయన పొందుకున్నటువంటి అభిషేకం కంటే గొప్పదైనటువంటి ఒక అభిషేకం ఉంది. ఏంటి అభిషేకం అని చెప్తాడంటే కీర్తన గ్రంథము 141 కీర్తన 5వ వచనం చూద్దాం ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. 141 కీర్తన 5వ వచనం చూసినట్లయితే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఏమన్నా చూసారా? నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక అని రాయబడిందండి. ఈరోజు మీకు జరుగుతుంది కదండి, ప్రతి వారం మీకు జరిగేది ఏంటి? అభిషేకం అండి. నిజమైనటువంటి తైలాభిషేకం జరుగుతుంది మీకు. ఏదైతే దేవుని వాక్యం ఉందో ఆ వాక్యం చేత మీరేమవుతున్నారు? ఉతక స్నానం చేయబడుతుంది అంటాడు కొత్త నిబంధనకు వచ్చేసరికండి. ఉతక స్నానం అంటాడు దాన్ని అంతే. అంటే ఇది తల మీద చిలకరించడం కాదు, తల మీద పోయడం కాదు. ఏం జరుగుతుంది మీకు? నిలువెల్లా మిమ్మల్ని ఏం చేస్తుందంటే శుద్ధులుగా చేయడం కోసం ఈ అభిషేకం జరుగుతుందండి. ఏంటి అభిషేకం అంటే మిమ్మల్ని దేవుని వాక్యం చేత గట్టిగా కొడుతున్నామంటే. నిజంగా ఇదే కొడుతున్నాడండి అతను. నేను పొందుకున్నటువంటి అభిషేకం కాదు, నిజంగా పొందుకోవాల్సింది ఏంటంటే నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. అది నిజమైనటువంటి తైలాభిషేకం. నీ గద్దింపు వలన, దేవుని వాక్యపు హెచ్చరిక వలన నీకు ఏం కలుగుతుందంటే నీ విశ్వాసపు జీవితం ఏమవుతుందంటే బలపడుతుందండి. నీ విశ్వాస జీవితంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో, ఏదైతే చెడు ఏదైతే ఉందో, ఏదైతే దేవునికి ఇష్టమైంది కాదు ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే పక్కకి వెళ్ళిపోతుంది. అంటే దేవునికి ఇష్టం కానిది ఏదైతే ఉందో అది పక్కకి వెళ్ళిపోవడం నిజమైనటువంటి తైలాభిషేకం. అది కోరుతున్నాడండి దావీదు గారు అండి. నిజంగా ఈరోజు అది కోరాలా వద్దామనమాట. నిజంగా తైలాభిషేకం అంటూ ఉంటే ఇది నిజమైన తైలాభిషేకం అని బైబిల్లో వాక్యం చెప్తున్నప్పుడు నాకు హెచ్చరిక చేయండి, నన్ను గద్దించండి, నేను ఉంచుకుంటానండి, తల ఉంచుకుంటానండి, నేను లోబడతాననేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా తైలాభిషేకం పొందుతున్నట్టండి. నేను వస్తారండి మన దగ్గరికి అండి? అలా కాదండి.
మాకు నిజంగా నూనె పోసేయాలండి మా మీద అండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పండి? నయమాన్ లాంటి వాళ్ళు అండి. దేవుని నమ్మకం ముందు నయమానం చూసారండి. అలాంటి నయమానులు వీళ్ళంతా కూడా. నయమాన్ వచ్చాడండి కుష్ఠరోగంతో. ప్రవక్త దగ్గరికి వచ్చాడు, నా కుష్ఠరోగాన్ని పోగొట్టడానికి ఇగో మా దేశంలో ఉన్నటువంటి చిన్నది నీ గురించి చెప్పింది, ఏం చేయమంటారు బాబు అన్నాడండి. అప్పుడు ఆయన అనుకున్నాడండి, 4 సార్లు మోకాళ్ళు అయ్యి సాష్టాంగపడు, పొల్లు దళాలు పెట్టు, ఆ నూనె పోస్తాను, నోట్లో నూనె పోస్తాను, తల మీద నూనె పోస్తాను, చెవులో నూనె పోస్తాను, నూనె పట్టుకుని నేను ఏం చేస్తాను, బాగా సవరదీస్తాను పైనుంచి కిందాక అనుకున్నాడండి. పాపం అలా జరుగుతుంది అనుకున్నాడండి. లోపల గుడాల నుంచి రాలేదండి ప్రవక్త. ఏమన్నా తెలుసండి? వెళ్ళిపోయి యోర్దాను నదిలో 7 సార్లు నువ్వేం చేయను అక్కడ స్నానం చేసిరా, చిన్న పిల్లవాడి దేహంలో నీ దేహం ఏమవుతుందంటే మారిపోతుందని చెప్పాడండి. వచ్చాడండి వెంటనే బయటికి. ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు ఇతను? నేను ఏదో చేస్తాడు అనుకున్నాను, నేను పైనుంచి కిందాక దొల్లింతాడు అనుకున్నాను, ఏం చేయకుండా వెళ్ళి స్నానం చేయమంటాడు ఏంటి? ఇంతకంటే గొప్ప నదులు నా దేశంలో, సిరియా దేశంలో లేవా అని అడుగుతాడండి. ఇంతకంటే గొప్ప చేయమంటే చేస్తావు కదా, పద స్నానం చేద్దాం పద అంటాడు పాపం అండి దాసుడు. వెళ్ళి ములిగిన తర్వాత ఏమవుతాడండి? స్వస్థపడతాడండి. అంటే దేవుడు చెప్పింది చేశాడు కనుక ఏమేటండి అతను స్వస్థపడ్డాడు. అంతేగాని నేనేదో కోరుకున్నాను కాబట్టి అలా చేస్తేనే ఇలా జరుగుతుందని నువ్వు అనుకుంటే అవుతాడండి? స్వస్థపడతాడా? ఈరోజు క్రైస్తవ సమాజం ఒకసారి ఆలోచించాలి. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి ఈరోజు అండి? నూనె పోసుకుంటేనే నువ్వు అభిషేకం పొందినట్టు అన్నాడా? లేకపోతే నీతిమంతులు గద్దింపు వలన నువ్వు అభిషేకం పొందుతావు అన్నాడా? నీతిమంతుల గద్దింపు వలన నువ్వేమవుతావు తెలుసా ఈరోజు అండి? తైలాభిషేకం పొందుతావు. అభిషేకం పొందుతున్నావు నువ్వేంటి? నువ్వు రాజుగా పట్టాభిషేకం పొందుతావు అనమాట అండి. ఏ రాజుగా? పరలోకానికి వారసుడిగా. ఏది కావాలి చెప్పండి ఈరోజు అండి? పరలోకానికి వారసుడు అయితే పక్కన పెట్టండి, కానీ నా ముందు నా తల మీద నూనె బొడ్డు పగలగొట్టండి అంటాడు. దానివల్ల ఏ ఉపయోగం చెప్పండి? ఎంతోమంది పొందుకున్నారు, వాళ్ళ బ్రతుకులైనా మారినాయా? ఈరోజు కూడా చాలామంది చూడండి నోట్లో నూనె పోయించుకుంటారంటండి. దేనికి చెప్పండి? దేనికి చెప్పండి? దేనికి చెప్పండి? బైబిల్లో పోయించుకొని ఉందండి? ఎక్కడన్నా ఉందా చెప్పండి? బైబిల్లో ఎక్కడన్నా ఉందా? ఏమంటాడు చెప్పండి? తైలాభిషేకం అంటే ఏమని చెప్తున్నాడండి ఇక్కడ? అర్థం ఏం చెప్తున్నాడండి? నీతిమంతులు దేవుని వాక్యం చేత నేను ఏం చేయాలంటే గద్దించాలి. నీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడం కొరకు వాళ్ళు నేను ఏం చేయాలంటే నీ తప్పులు నీ వాక్యం చేత ఏం చేయాలంటే నీకు చూపించాలి. వాక్యపు సరైనటువంటి మార్గంలో నేను నడిపించాలి. అది నిజమైనటువంటి తైలాభిషేకం అండి. ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇదండి? మాకు ఇష్టం లేదు. కొన్ని కొత్త నిబంధనలు ఎప్పుడన్నా ఎక్కడన్నా అపోస్తులు తైలాభిషేకం చేసినట్టు ఎక్కడన్నా వాక్యం చూపించగలరంటే? పోనీ అపోస్తులు చేశారండి ఆ పని అండి? ఎందుకు చేయలేదు చెప్పండి? అంటే మీకంటే జ్ఞానం లేక చేయలేదా? మీకంటే దౌర్భాగ్యమైన దుస్థితిలో వాళ్ళు ఉండిపోయారు ఒకవేళ అండి? నిజంగానండి వాళ్ళు చేయలేదు కాబట్టి మీరు కూడా ఏం చేయకూడదంటే వాటి వైపు వెళ్ళకూడదు. వాళ్ళు పండగలు చేయలేదు కాబట్టి మీరు కూడా ఏం చేయకూడదు, వాటి వైపు వెళ్ళకూడదు. వాళ్ళ దినాలను లెక్కించలేదు కాబట్టి ఇది మంచిదని ఇది చెడ్డదని వాళ్ళు లెక్కించలేదు కాబట్టి మీరు కూడా వాటి వైపు ఏం చేయకూడదంటే చూడకూడదు. కానీ ఈరోజు క్రైస్తవ సమాజం భక్తులైనటువంటి వాళ్ళ వైపు చూడలేదండి. ఎవరు చూస్తుంది చెప్పండి? క్రీస్తు విరోధుల వైపు చూస్తుందండి. అనేకులైనటువంటి క్రీస్తు శిలువకు శత్రులైనటువంటి వారి వైపు చూస్తూ అపవాది సైన్యాన్ని వెంబడిస్తూ దేవునికి విరోధంగా బ్రతుకుతూ వారి అంతము నాశనం వైపు ఏం చేస్తారంటే వాళ్ళు నడిపించుకుంటున్నారు. కాబట్టి పెరిగినటువంటి దేవుని వారలారా, వాక్యం చెబుతుంది వాటి వైపు మీరు అడుగులు వేయకండి సుమా, వాటి వైపు మీరు దృష్టి ఏం చేయకండి, నిలపకండి సుమా, మీరు వాటిని విడిచిపెట్టండి అని చెప్తున్నాడు దేవుడు అండి. ఏంటి పొందుకున్నవాడే వీటిని చెప్తున్నాడు అంటే మీరు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు అండి? అనుభవం గలవాడు చెప్తున్నాడా, అనుభవం లేనివాడు చెప్తున్నాడా? అది పొందుకున్నవాడు చెప్తున్నాడు. ఏమని? నేను పొందుకున్న తైలాభిషేకం మీరు పొందుకుని అంటున్నాడా? అంటలేదండి. ఆయన ఏమన్నాడంటే నీతిమంతులు దేవుని వాక్యం చేత గద్దిస్తారు సుమా, ఆ గద్దింపులు మీరు ఏం చేయాలంటే లోబడండి, అది నిజమైనటువంటి తైలాభిషేకం. ఇంకా కింద ఏమన్నాడండి అక్కడ? వారి దృష్టికి ఏమన్నా నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక అన్నాడండి. అట్టి అభిషేకాన్ని ఏం చేయకూడదంటే అండి త్రోసివేయకండి. కానీ అట్టి అభిషేకాన్ని ఏం చేస్తారు చెప్పండి చాలామంది ఈరోజు అండి? త్రోసివేస్తున్నారు. గుర్తించండి ఈ మాట అండి. చాలామంది అట్టి అభిషేకాన్ని త్రోసివేసుకుంటున్నారు. అది వాళ్ళ దురదృష్టం. మనం ఏమీ చేయలేమండి దానికండి. నిజంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అభిషేకాన్ని చాలామంది ఏమవుతున్నారంటే పోగొట్టుకుంటున్నారు. మనం ఏమీ చేయలేము, రేపు పొద్దున్న లెక్క అప్పచెప్పాల్సింది ఎవరు చెప్పండి? అట్టివారు. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక నూతనమైన సందర్భాన్ని యేసుక్రీస్తు వారు చెప్తుంటాడు అండి. తెలుసా మీకండి? కొత్త నిబంధనకు వచ్చేసరికి యోహాను గారు మనకి ప్రారంభంలో కనబడుతుంటాడు. ఎవరా యోహాను గారు? బాప్తిస్మిచ్చు యోహాను గారు. ఆయన సమాజానికి దేవుని యొక్క మార్గాన్ని తెలియజేస్తుంటాడు.
ప్రకటన చేస్తుంటాడు. క్రీస్తు యొక్క ఆగమనాన్ని సమాజం మధ్య ఏం చేస్తుంటాడంటే ప్రకటన ద్వారా తెలియజేస్తుంటాడు. ఇదిగో నా వెనక ఒకడు రాబోతున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను సరిపోను, నేను చెప్పులు వారు విప్పుటకైనా నేను పనికిరానటువంటి వాడిని, నేను అంత గొప్పవాడు నా వెనక వస్తున్నాడు, ఆయన కొరకు మార్గాన్ని నేను ఏం చేస్తున్నాను, నేను సిద్ధపరుస్తున్నాను. నేను నీళ్ల చేత మాత్రం మీకు బాప్తీసిస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు దేంతో బాప్తీసిస్తాడు? అగ్ని చేత, అవునా, ఆత్మ చేత మీకు ఏం చేస్తాడైనా బాప్తీసం ఇస్తాడు. అంటే అర్థం ఏంటి? అభిషేకం చేస్తాడు. ఈరోజు అభిషేకం ఎలా మారిపోయింది తెలుసా అండి? బాప్తీస కార్యక్రమం కింద మారిందండి. ఎందుకంటానంటే ఈ మాట, బాప్తీసం అనగానే అభిషేకం మరొక ఆచారం అనుకోకండి మీరంతా కూడానండి. ఈ బాప్తీసానికి వెళ్ళేటప్పటికే ఈ బాప్తీసంలోనే నువ్వేం పొందుకుంటావు అంటే అభిషేకం పొందుకుంటావు. ఏంటి అభిషేకం? ఆత్మ అభిషేకం అండి. కొత్త నిబంధనకు వచ్చేసరికి అభిషేకం మారింది. పాత నిబంధన గ్రంథంలో అభిషేకం ఏంటంటే తైలాభిషేకం. తైలం చేత ఏం చేస్తారు? వాళ్ళు అభిషేకిస్తారు. దేని కొరకంటే ఒక యాజకుడిగా కావచ్చు, లేకపోతే ఒక రాజుగా కావచ్చు. కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రైస్తవులైనటువంటి వాళ్ళు రాజులేని యాజకులు ఈరోజు అండి. ఈ రాజులైనటువంటి యాజకులను అభిషేకించాలి. దేని చేత అభిషేకించాలి? ఆత్మ చేత అభిషేకించాలండి, అవునా కదా? ఎందుకంటే అపోస్తుల కార్యాలు మీరు చదివినట్లయితే కొన్ని మాటలు రాయబడుతుంటాయి. చూడండి, మొదటి అధ్యాయము, అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము 3, 4, 5 వచనాలు చూడండి ఒకసారి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకునెను. ఆయన వారిని కలిసికుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉండుడి. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందేదరని చెప్పాను. పరిశుద్ధాత్మలు ఏమవుతారంటే వాళ్ళంతా కూడా బాప్తీసం పొందుతారు చెప్పేసారండి. వాళ్ళందరూ కూడానండి, వాళ్ళందరూ ఎదుట కళ్ళ వాళ్ళు చూస్తుండగానే పరలోకానికి ఏమేంటైనా ఎక్కి వెళ్ళిపోయాడండి, ఆరోహణం అయిపోయాడైనా. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు ఊర్లోనికి, ఎడతెగక ప్రార్థనలో ఉన్నారని వాళ్ళంతా కూడానండి. అప్పుడు వారిపైన ఏం జరుగుతుందంటే అభిషేకం జరుగుతుంది. ఏంటి అభిషేకం చెప్పండి? ఆత్మ యొక్క అభిషేకం జరుగుతుందండి. ఆత్మాభిషేకం పొందారు వాళ్ళంతా కూడానండి. అభిషేకం పొందినటువంటి వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే సువార్తను ప్రకటించడం ప్రారంభించారండి సకల జనులకండి. ప్రకటిస్తుంటే సమాజంలో చాలామందికి ఏమవట్లేదంటే ఆ భాషలు అర్థం కావట్లేదంటండి. వచ్చేసరి చాలామంది అండి, ఏంటి వీళ్ళు, మేము పుట్టినటువంటి మా స్వభాషలో ఏం చేస్తున్నారు వీళ్ళంతా కూడా సువార్తను ప్రకటిస్తున్నారు. దేవుని యొక్క గొప్ప కార్యాలను వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళంతా కూడా ప్రకటన చేస్తున్నారు. వీళ్ళు ఏమైనా మందు తాగారా అని అడిగారంటండి. ఏం చేశారంటే వాళ్ళంతా కూడా వీళ్ళు ఏమైనా కొత్త మద్యాన్ని ఏమైనా తాగారా అని అడిగారంటండి. ఈరోజు చూడండి సమాజంలో చాలామంది ఈ మాటని తీసుకుని, అపోస్తుల కార్యాల సందర్భాన్ని తీసుకుని, అపోస్తులు ఆ రోజు నూతనమైనటువంటి భాషలు మాట్లాడారు కాబట్టి మేము కూడా ఏం చేస్తాం, ఈరోజు మేము భాషలు మాట్లాడతాం అంటారండి. ఏంటి ఆ భాషలో? ఏంటండి ఆ భాషలు ఏంటండి? ఏ ప్రాంతాల నుంచి వాళ్ళైతే వచ్చారో, ఇతర దేశ ప్రాంతాల నుంచి, వాళ్ళు మాతృభాషలో వీళ్ళు సువార్తను ప్రకటించారేంటండి. ఇది నూతనమైన భాష. అంతేగాని రెక్కబాబా శకబాబా రికార్డింగ్ డ్యాన్స్ కాదు కదండి. ఇది భాష కాదు. ఇది ఏంటి భాష అంటే వాళ్ళ స్వభాషలో వీళ్ళు సువార్తను ప్రకటించారటండి. ఇలా ప్రకటిస్తుంటే ఆశ్చర్యపోయిన సమాజం అంతా కూడానండి వాళ్ళ యుద్ధకు వచ్చారు. ఏంటి మీరు చేస్తున్న పని, ఏంటి సువార్త అని అడిగినప్పుడు పేతురు గారు వాళ్ళ మధ్య నిలబడ్డాడండి. నిలబడ్డాడు. ఏం చేసి చెప్పండి? అదే 2వ అధ్యాయం చూసినట్లయితే ఈ మాట రాయబడుతుంది చూడండి. ఆయన వివరంగా వాళ్ళకి చెప్తుంటాడు. ఏమంటాడు ఇస్తాండి? 17వ వచనం చూడండి. క్షమించాలి, 16వ వచనం ఏమంటాడంటే, ప్రవక్త అయినటువంటి యోవేలు ద్వారా చెప్పబడినటువంటి సంగతి ఇదే. మీరు గ్రంథాన్ని పరిశీలించండి. దేవుని సంఘములో మేము ఏమి చేసినను, ఏం మాట్లాడుతున్నాను, ఏం చూడాలి మీరంతా కూడా? లేఖనాలను మీరు ఏం చేయాలి? పరిశీలించాలి. ఈరోజు దైవజనులైనటువంటి వాళ్ళు కావచ్చు, సువార్తికులు కావచ్చు, కాపరులు కావచ్చు, సమాజం మధ్య నిలబడి సువార్త ప్రకటిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మీరు చూడవలసింది ఏంటండి? లేఖనాలు చూడాలి. వాళ్ళు చెప్తుంది అందులో సరిగ్గా ఉందా లేదా. ఈరోజు సంఘంలో చాలామందికి ఏం తెలియదంటే ఇదే ఈ యొక్క విషయం తెలియదండి. అది బైబిల్ చూడండి, పట్టుకెళ్తారు కానీ మళ్ళీ తిరిగి ఏం చేస్తారు? బైబిల్ని అలాగే తీసుకొస్తారు. చాలామందికి బైబిల్లో ఏ గ్రంథాలు ఉన్నాయో కూడా వాళ్ళకి తెలియవు, కానీ వాదిస్తారు మనతో తిరిగేసండి. బైబిల్ చదవండి ముందు. బైబిల్ చదివితే మేము తప్పు చెప్తున్నామా, సరైనటువంటి మార్గాన్ని మీకు బోధించగలుగుతున్నాం, మీకు ఏమవుతుంది తెలుసా అండి?
అర్థమవుతుంది. కానీ ఈరోజు చాలామందికి ఆ విషయం అర్థం కాక ఏం చెప్తున్నా వాళ్ళకి తెలియట్లేదంటండి. విచిత్రం ఏంటంటే చూడండి, అక్కడ ఏమంటాడండి, ఏవేలు ప్రకటించినటువంటి ప్రకటన ఈ రోజుల్లో అది ఏమవుతుందంటే నెరవేరుతుంది అని చెబుతూ 17వ వచనంలో అంటాడండి ఆయన, అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను ఏం చేస్తాడంటే ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడు, మీ కుమారులకును మీ కుమార్తెలకును ప్రవచిస్తారు, మీ యవనస్తులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలల కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించదును గనుక వారు ఏం చేస్తారంటే ప్రవచిస్తారు అని రాయబడి చూడండి అక్కడ అండి. ఈ మాటని జ్ఞాపం చేసి పేతురు గారు అన్నాడు, ఇదిగో మేము ఆత్మాభిషేకం పొందినటువంటి వాళ్ళుగా ఈ వాక్యాన్ని మీ దగ్గరికి ఏం చేస్తామంటే మేము ప్రకటిస్తున్నాం. ఆషామాషి కాదు, మందు తాగి కాదు మేము చేస్తున్న పనులు ఇవన్నీ కూడా. ఏం చేస్తున్నాం అంతా కూడా ఆత్మాభిషేకం వల్ల చేస్తున్నాం. అవునా కాదండి? ప్రకటించారండి వాళ్ళందరికీనండి. గొప్పగా దేవుని యొక్క మహత్కార్యాలు ప్రకటిస్తూ క్రీస్తు ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో, ఎందు నిమిత్తం ఆయన ప్రాణాన్ని పెట్టాడో, ఏ కారణం చేత ఆయన పరలోకాన్ని నుంచి ఈ భూమి మీదకి వచ్చాడో ఆ సంగతులన్నీ స్వార్థ ద్వారా ప్రకటించేశాడండి. వెంటనే వాళ్ళందరికీ ఏమైందంటే మనసులో ఉంచుకున్నారటండి. నిజమే కదా, ఆ మహనీయుడిని మేము ఏం చేసాం, సిలువేసి చంపేశాం కదా అని వాళ్ళకి అర్థమైందంటండి. వాళ్ళకి అర్థమైన వాళ్ళు అంటున్నారు, అయితే మేము ఏం చేయాలని అడిగారు వాళ్ళంతా కూడా. అయితే మేము ఏం చేయాలి ఇప్పుడు అంటే అప్పుడు పేతురు గారు అంటున్నాడండి, 38వ వచనంలో అంటున్నాడండి, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం చేయాలంటే ఇప్పుడు అండి బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి అభిషేకాన్ని పొందుకుంటారు. ఇప్పుడు పరిశుద్ధాత్మను అభిషేకం పొందాలని మీరు ఏం చేయాలి, ఇప్పుడు బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకోవాలంటే మీరు ఏం చేయాలి, మారు మనసు కలగాలి, మీరు మీ పాపాలను విడిచిపెట్టాలి, మీరు చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మీరు ఏమవుతారంటే బాప్తీసం అనే కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మను అభిషేకం ద్వారా పొందుకుంటారని చెప్పాడండి. అంటే ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఇప్పుడు ఏం పొందుకోవాలి చెప్పండి, ఏం పొందుకోవాలని చెప్తున్నారు అపోస్తులు? ఆత్మాభిషేకాన్ని మీరు పొందుకోవాలి ఈరోజు అని చెప్తున్నానండి. ఈరోజు చాలా భయంకరమైనటువంటి బోధన చెప్పమంటారండి. జాగ్రత్తగా గమనించండి ప్రియమైనటువంటి దేవుని వల్లరా. మనం ఒక సభకి వెళ్ళామండి, అభిషేక ఆరాధన పండుగలు అంటండి అవన్నీ కూడా. తెలుసా అండి, పెద్ద మీటింగ్ పెట్టారండి. ఇది ఒక్క చోట అని చెప్పను, అన్ని ఊళ్ళల్లో ఇలాగే పెడతారు వీళ్ళంతా కూడానండి. పెట్టిన చోట ఒక పాట పాడతారండి, మెల్లని శబ్దంతో ప్రారంభమవుద్దండి ఆ పాట. అవునా? పాట ప్రారంభమైన తర్వాత ఆ పాట ముందుకు వెళ్ళేసరికి శబ్దాలు పెరిగిపోతాయి, ఈకో పెరిగిపోతుంది, అల్లరి పెరిగిపోతుంది, గోల పెరిగిపోతుంది, చేతులు కాళ్ళు రెండు పైకి ఎత్తేమంటాడు చివరికండి ఆయన. అరిసి అరిసి కేకలేసి మీరందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారు. పరిశుద్ధాత్మ ఈ సమయంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ సంచారం చేస్తుంది, చేతులు పైకెత్తిన వాళ్ళందరి మీద అభిషేకం పొందుతారంటాడండి. ఏమంటే ఇంకో కొత్త నిబంధనలో అలాగే అభిషేకం పొందుతారని చెప్పాడా? ఏం చెప్తాడు పేతురు గారండి, మీరు మారు మనసు పొందాలి. ముందు మారు మనసు పొందడం అంటే ఏంటి, అర్థం ఏంటి? మీ చెడుతనాన్ని మీరు ఏం చేయాలంటే మొదట విడిచిపెట్టాలి. ముందు మీ చెడుతనాన్ని విడిచిపెట్టాలి, మీ పాపాన్ని ఒప్పుకోవాలి, క్రీస్తు రక్తంలో మీ పాపాలు కడగబడతాయని పరిపూర్ణంగా నమ్మాలి, మీరు రావాలి, బాప్తిజం పొందాలి. అప్పుడు మీరు ఏమవుతారు తెలుసా, ఆత్మాభిషేకాన్ని మీరు పొందుకుంటారు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సందర్భం అండి. బైబిల్ తెలియనటువంటి క్రీస్తు విరోధులు ఏం చెప్తారు చెప్పండి ఈరోజు అండి? ఆ గ్రౌండ్లోకి వచ్చిన వాళ్ళు అందరి మీద ఆత్మ దిగిపోద్దంటండి. అండ్ ఆత్మ అందరి మీద దిగిపోద్దా? ఏ ఆత్మ దిగిపోద్ది చెప్పండి? దిగిపోద్ది, నిజమే, నేను ఒప్పుకుంటాను. ఆత్మ ఏ ఆత్మ అది? దురాత్మల సమూహం ఆకాశ మండలం ముందు నిండిపోయిన చూసారండి. వీడికి అధికారి, వీడి నాయకుడు, వీడి బాసు, వాడు దిగిపోతాడు వీళ్ళందరి మీదనండి. వీళ్ళందరూ కేకలండి, ఇంక అక్కడతోనండి అరుపులు కేకలు. అక్కడ సభ ముగించిన తర్వాత వీళ్ళు పేటల్లోకి వచ్చి అన్ని బూతులేనండి ఇంకండి. అవునా? అల్లరి, వీళ్ళు బ్రతుకులు బాగోవండి. నిజంగా నీ బ్రతుకు ముందు బాగోలేని బ్రతుకుని విడిచిపెట్టమన్నాడు ప్రభు అండి. ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందితే నువ్వు బాప్తిస్మ యొద్దకు వచ్చి క్రీస్తు రక్తం చేత నీ పాపాలను కడుక్కుంటే అప్పుడు పొందుకుంటామని చెప్పాడండి పరిశుద్ధాత్మనండి. అప్పుడు కలుగుతుంది నీకు. ఏం కలుగుతుంది? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కలుగుతుందని చెప్పాడండి. అలా పొందుకున్నటువంటి అభిషేకాన్ని నీ జీవితంలో నువ్వు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోసమా. ఏదో వచ్చిపోయేది కాదు అభిషేకం అంటే అండి. ఈరోజు అంటే ఒక్కసారి నువ్వు పొందుకున్నావంటే అభిషేకాన్ని జీవితాంతం ఏం చేయాలి అంటే కాపాడుకోవాలంటే దీన్ని. ఈ విషయం చాలామంది తెలియదండి. అవసరం లేదు కూడా. వచ్చావా, కేకలేసావా, గెంతులేసావా, ఏదో పొందుకున్నావని ఆనందంతో ఇంటికి వెళ్ళిపోయావా, ఇది చాలనుకుంటారండి. ఇలా సమాజాన్ని మాయ చేసేటువంటి నాయకులుగా ఈరోజు సంఘంలో చాలామంది కనబడుతున్నారు ఈరోజు అండి. ఖండించేవాళ్ళు లేడండి, గద్దించేవాళ్ళు లేదండి, ఇది తప్పని చెప్తే ఒప్పుకునేవాళ్ళు కూడా సమాజంలో లేరు. ఈరోజు క్రైస్తవుడిగా నువ్వు పొందుకోవాల్సిన తైలాభిషేకాలు కాదు, ఏం పొందుకోవాలండి?
ఆత్మాభిషేకాన్ని పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి? అది గ్రౌండ్లోకి వస్తే వస్తుందా? చేతులు ఎత్తితే వస్తుందా? అల్లరి చేస్తే వస్తుందా? కేకలు వేస్తే వస్తుందా? అంటే ఇలా కలగదు నాయన. పేతురు గారు అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి. మొదట మీ చెడుతనాన్ని విడిచిపెట్టండి, మీ పాపాలను విడిచిపెట్టండి, క్రీస్తు రక్తంలో మిమ్మల్ని మీరు కడుక్కోండి. క్రైస్తవులుగా మీరు రాగలిగితే, అడుగు పెట్టగలిగితే అప్పుడు పొందుకుంటారు మీరంతా కూడా. ఏంటది? ఆత్మాభిషేకం. నిజంగా ఆత్మాభిషేకం పొందుకున్నవాడి జీవితం ఎలా మారిపోతుంది తెలుసా అండి? అప్పటికప్పటికే ఆనందం కాదు, అప్పటికప్పటికి కేకలు కాదు, అప్పటికప్పుడే అల్లరి కాదు. అది ఏంటది? జీవితాంతం కూడా ఏం చేస్తాడంటే పరిశుద్ధతతో, యథార్థతతో నిలబడతాడు. క్రీస్తు వలె మారుటకు ప్రయత్నం చేస్తుంటాడు. ప్రతిదినాన్ని లేఖనాలను తిరిగేస్తుంటాడు, ప్రార్థనలో ఏకీవిస్తుంటాడు. ఎక్కడ ఏ మంచి కార్యం జరుగుతున్నా ఆ మంచి కార్యంలో నేను ఉంటానని ఏం చేస్తానంటే ముందుకి సత్కార్యాలలో పాలు పంపులు పొందుతుంటాడండి. కానీ చాలామందికి ఈ విషయాలు తెలియక ఏమవుతారంటే ఏదో అది చాలనుకుంటారండి. జాగ్రత్త సుమా. అనేకులైనటువంటి వాళ్ళు ప్రారంభ శతాబ్దంలో వచ్చేసారు. అదే ముందు జ్ఞాపం చేసిన మీ అంతా కూడానండి. ఈరోజు కొత్తగా వచ్చారని నేను చెప్పను. ఎప్పుడు వచ్చారని వీళ్ళంతా కూడానండి? బైబిల్ చెప్తుంది కదండి. నేను చెప్పాను ఆ మాట. నేను చెప్తే నా మీద కోపడతారు. మీరు బైబిల్ చెప్పింది కదా, అనేకులైన క్రీస్తు విరోధులు ఎప్పుడో బయలుదేరిపోయారని చెప్పాడండి. పౌలు గారు అంటున్నాడు, అనేకులైనటువంటి క్రీస్తు సిలువకు శత్రువులు వచ్చేసరి జాగ్రత్త అని చెప్తున్నాడండి. మిమ్మల్ని మార్గాన్ని తప్పిస్తారు వాళ్ళంతా కూడా. మీరు బైబిల్ చేతపట్టండి, మేము చెప్తున్న లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించండి. మీరు ఎప్పుడైతే అలా ఉంటారో మీ ఆత్మాభిషేకాన్ని జాగ్రత్తగా మీరు కాపాడుకోగలుగుతారు. లేకపోతే ఏమవుతుంది తెలుసా అండి? ఈ అభిషేకాన్ని పోగొట్టుకుంటారు సుమా. నిజమండి. ఒకనాడు సమూయేలు చేత పొందుకున్నటువంటి అభిషేకాన్ని సౌలు ఏమయ్యాడండి? పోగొట్టుకున్నాడు. దేవుని ఆత్మ అతను విడిచి వెళ్ళిపోయింది అతనండి. ఈరోజు కూడా మీరు దేవుని లేఖనాల్లో, వాక్యంలో మీ యొక్క ఆత్మీయ స్థితిని భద్రపరచుకోకపోతే గనక మీ ఆత్మాభిషేకాన్ని కూడా మీరు ఏమవుతారేసా అండి? పోగొట్టుకుంటారు. పైగా ఆ కాలంలో ఆత్మ దుఃఖపడుతుందని ఇక్కడ రాయబడలేదు. కానీ కొత్త నిబంధనకు వచ్చారు అన్నాడు, మీ పరిశుద్ధాత్మను మీరు ఏం చేయకూడదు సార్? దుఃఖపరుస్తారు. జాగ్రత్త. ఆయన దుఃఖపడకుండా మీరు కాపాడుకోండి. జాగ్రత్త. ఆయన ఆనందపడేటువంటి కార్యక్రమాలు మీ జీవితంలో చేయండి. జాగ్రత్త అని చెప్పాడండి. అలా ఎప్పుడైతే చేస్తారో మీరు జయించిన వారండి. ఇలా ఎవరైతే జయిస్తారో వాళ్ళకి దేవుని పరలోకం ఉన్నటువంటి సింహాసనం మీద ఏం చేస్తారంటండి? కూర్చోండనిస్తాడంటండి. అంటే ఇక్కడ పట్టాభిషేకం జరుగుతుంది, ఆత్మాభిషేకం జరుగుతుంది. సింహాసనం ఎక్కడుందండి? రాజ్యం ఎక్కడుందండి? పైన ఉందండి. అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ అభిషేకం జరగాలి కదండి. చాలామందికి చిన్న చిన్న విషయాలు కూడా తెలియని పాపం అండి. ఈ చిన్న చిన్న విషయాలు తెలియకపోయినా సమాజంలో వాళ్ళు ఎలా ఉన్నారు అండి? గొప్ప గొప్ప బోధకులుగా ఉన్నారండి. చిరునవ్వులు నవ్వుతుంటాడండి, చక్కగానే వాడండి. నాకలా కోపంగా మొహం పెట్టాడండి. ఎలా ఉంటాడండి అతనండి? నవ్వుతూనే ఉంటాడు. నవ్వులు ఎందుకు నవ్వులు? నేను మోసం చేసేవాడాడు. జాగ్రత్త సుమా. బయటికి నవ్వుతున్నాడు, బయటికి తెల్ల చొక్కా వేశాడు, సేవకుడిగా వేషం వేశాడు, కానీ లోపల వాడు ఎంత తెలుసా? క్రూరమైన తోడేళ్ళు. జాగ్రత్త సుమా. అలాంటి వాళ్ళు సంఘంలోకి వచ్చారండి. ప్రారంభంలో చెప్పేశారండి. మనం ఎలా ఉన్నామంటే ఇప్పుడు కూడా ఆ తోడేళ్ళు నమ్ముతే ఏం చేస్తున్నామండి? వాటిని వెంబడిస్తున్నాం. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. ఈరోజు క్రైస్తవులు పొందుకోవాల్సిన తైలాభిషేకాలు కాదు. ఏం పొందుకోవాలి? ఆత్మాభిషేకాన్ని పొందుకోవాలి. పొందుకున్న ఆత్మాభిషేకాన్ని ఏం చేసుకోవాలి? వాళ్ళు జాగ్రత్త కాపాడుకోవాలి. ప్రమాదం ఉందా సుమా? ఉందా లేదండి? ప్రమాదం ఉంది. చివరికి ఒక మాట చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం చూడండి. చివరి మాటల్లో చెప్తుంటాడు ఆయన, సమాధానకర్తయగు దేవుడు. ఎవరైనా సమాధానకర్తయగు దేవుడు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు అండి. ఇప్పుడు మనకి అవునా? యేసుక్రీస్తు వారు సమాధానపరచడానికి వచ్చిన వాడే. కానీ ఆయన తర్వాత ఏమన్నాడైనా, నేను వెళ్ళిపోతూ మిమ్మల్ని అనాథలకు విడిచిపెట్టను, మీకు ఏమిస్తాను? నేను పరిశుద్ధాత్మని ఇస్తాను. ఆయన ఇప్పుడు మిమ్మల్ని దేవుడి చేత ఏం చేస్తుంటాడైనా? సమాధానపరుస్తుంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటండి? సాతానుని మీ కాళ్ళ కింద ఏం చేస్తాడంటే ఆయన శీఘ్రముగా తొక్కిస్తాడని చెప్పాడు. అంతేనండి. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే, ఆ అభిషేకాన్ని మీరు నిలబెట్టుకోగలిగితే సాతాను మీ కాళ్ళ దగ్గర చితక తొక్కబడుతుందండి. లేదనుకోండి, సాతాను మీరు తల మీద ఎక్కించుకున్నారనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడిన రాయబడినటువంటి లేఖనాలని మీ కాళ్ళ చేత వాడేం చేస్తాడు? మీ చేత వాడే తొక్కిస్తాడండి. ఈరోజు చాలా సంఘాల దగ్గరికి వెళ్ళిపోతే, చాలా సభలకు వెళ్ళిపోతే జరిగేది తెలుసండి, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన లేఖనాలను కాళ్ళ దగ్గర పెట్టించి గెంతులు వేయించి పరిశుద్ధ లేఖనాలు ఏం చేస్తాడు వాడండి? చితక తొక్కిస్తున్నాడండి. ఎందుకు తెలుసా? దేవుడు ఒక కోరుకున్నాడు తెలుసా? అంటారు, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే అభిషేకం పొందుకుంటారో వాళ్ళు సాతాను కాళ్ళ చేత తొక్కించాలనుకున్నాడండి. కానీ సాతాను ఏం చేసింది చెప్పండి ఈరోజు అండి? పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడినటువంటి లేఖనాలని కాళ్ళ చేత తొక్కిస్తుందండి.
ఏం చేద్దాం చెప్పండి ఈరోజు అంటే? పరిశుద్ధాత్మ లేఖనాలను తొక్కుదామా, లేకపోతే సాతానుని తొక్కుదామా? సాతానుని తొక్కాలంటే మీకు ఏం తెలియాలంటే ముందు లేఖనాలు తెలియాలండి, దేవుని వాక్యం బాగా తెలియాలి. పరిశుద్ధాత్మని జాగ్రత్త మీరు ఏం చేయాలంటే భద్రపరచుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, వారు విన్నటువంటి వాక్యాన్ని నిష్ప్రయోజనం చేయకుండా దయించి విన్న లేఖనాలని అనేక మందికి పంపించండి. అనేక మందికి ఏది సత్యమో ఏది అసత్యమో తెలియక, ఎవరు దేవుని సేవకులు ఎవరు దెయ్యపు సేవకులు తెలియక అందరిని నమ్మి మోసపోతున్నటువంటి క్రైస్తవులు సమాజం చాలామంది ఉన్నారండి. మన చుట్టూనే ఉన్నారు చాలామంది అండి. నిజం చెప్పిన వాళ్ళు నమ్మలేటువంటి స్థితిలో ఉన్న రోజు మనం ఏమీ చేయలేం. మనం చెప్పేంత వరకు, ప్రకటన చేసేంత వరకు మాత్రమే మనకి ఏముందంటే బాధ్యత ఉంది. తర్వాత దేవుని ఇష్టం, దేవుని తీర్పులు సిద్ధంగా ఉన్నాయి కనుక ఎవరు లోబడతారో ఎవరు లోబడరో వాళ్ళ ఇష్టం. పాత నిబంధన గ్రంథంలో అంటాడు, ఎవరు మెడలు వంచుతారో వాళ్ళు బతుకుతారు, మెడలు వంచిన వారు ఏమవుతారంటే అండి తెగొట్టుపడతారు. వాళ్ళకి విడిచిపెడదాం. కాబట్టి విన్న వాక్యాన్ని మరి అనేకులకు, మరి మీరు నేర్చుకుని అనేకులకు ప్రకటించాలండి.